హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు మీరు? నేనైతే ప్రాన్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇవి కాకినాడ నుంచి వస్తాయండి, ఫ్రెష్ ప్రాన్స్. ఇగో టైగర్ ప్రాన్స్ అండి ఇవి. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. చూసారా ఎంత పెద్దగా ఉందో టైగర్ ప్రాన్. మేము ఫ్రెష్గా తీసుకొని క్లీన్ చేయించుకొని తీసుకొస్తామండి. ఇంటికి వచ్చిన తర్వాత బాగా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాన్ ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందామండి ఒక 15 మినిట్స్. దానికోసం కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ప్రాన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఆంధ్ర స్పెషల్ టైగర్ ప్రాన్ మసాలా కర్రీ. చూసారా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దానికి ముందు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఆనియన్, టొమాటో, లవంగం, ధనియాలు, కొంచెం ధనియాల పొడి తీసుకుందామండి. తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర, టొమాటో విడిగా గ్రైండ్ చేసుకుందాము. మసాలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాన్ని ఫ్రై చేద్దామండి. చూసారా ప్రాన్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి కూడా. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న ప్రాన్ని ఇలా ఫ్రై చేసుకుందాము. దీనిలో వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూసారా వాటర్ ఎలా వస్తుందో. మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుందండి, తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ప్రాన్స్ ఎలా ఫ్రై అయ్యానో. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి. దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక పుదీనా అది పేస్ట్ చేసుకున్నాం కదండి, ఫస్ట్ ఆ పేస్ట్ వేద్దాము. టొమాటో కూడా విడిగా పేస్ట్ చేసుకోవాలి, అది తర్వాత యాడ్ చేద్దాము. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుతూ వేయించుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి, కొంచెం కారం యాడ్ చేయాలి. అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. టైగర్ ప్రాన్స్ ఎప్పుడో ఒకసారి దొరుకుతాయండి ఇక్కడ, చాలా రేర్. టొమాటో ప్యూరీ, టొమాటోలో పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్న ప్రాన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. ప్రాన్ కర్రీలో కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాము. సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా కొంచెం ఆ మసాలా మొత్తం ప్రాన్ పీసెస్కి పట్టేలాగా స్లోగా కుక్ చేసుకుందామండి ఒక 5 మినిట్స్. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం, చాలా టేస్టీగా ఉంటుంది. క్రీమ్ మొత్తం దానిలో కలిసిపోయేలాగా బాగా తిప్పుకోవాలి. క్రీమీగా చాలా బాగుంటుందండి క్రీమ్ యాడ్ చేయడం వల్ల. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాము మీడియం టు లో ఫ్లేమ్లో. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. నేనేం గరం మసాలా వేయట్లేదండి, నేను ఫస్ట్ లవంగం అవి వేసాను కదా. చూసారా ఎమ్మీ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. రెస్టారెంట్ స్టైల్ టైగర్ ప్రాన్ మసాలా కర్రీ రెడీ అండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.